ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో సభాపర్వం అండి. అందులో ధృతరాష్ట్రుడు విదురుని పిలిచి చెప్పాలి ఏమని, మంచి జోదాను జరగబోతుంది మన దగ్గర, వెళ్ళి ధర్మరాజు తీసుకొని రావయ్య అని చెప్పాలి. కంటిన్యూషన్. కొడుకు అభిప్రాయం గురించి మహారాజు ధృతరాష్ట్రుడు దైవం బలీయమైనదని తలచి ఇదంతా చేశాడు. పండితులలో ఉత్తముడైనటువంటి విదురుడు అలా చెప్పిన సోదరుని యొక్క అన్యాయపూర్ణమైనటువంటి మాటలను హర్షించలేక ఇలా అన్నాడు. విదురుడు ఏమని అంటున్నాడు, మీ ఆదేశాన్ని అభినందించలేను, ఇలాంటి పని చేయకండి, వంశ నాశనానికి భయపడుతున్నాను. నరేంద్ర, పుత్రుల మధ్య విభేదం నిశ్చయంగా కలహానికి కారణమవుతుంది. జ్యోతం వలన నాకు ఇలాంటి సందేహం కలుగుతోంది. అప్పుడు ధృతరాష్ట్రుడు అంటున్నాడు, విదురా, దైవం ప్రతికూలం కాకపోతే కలహం నన్ను ఇప్పుడు బాధించదు. విధాత నిర్మించిన ఈ జగత్తు అంతా దైవానికి లోబడిందే కానీ స్వతంత్రంగా ఉండదు. అంటే ఎంత దుర్మార్గుడు, ఎంత నీచుడో చూడండి. ఇటువంటి తల్లులు తండ్రులు మన చుట్టూ కొల్లలు. కొడుకు ఎంత ఎదో పని చేసినా వాడు డ్యూటీ వాడు చేసాడు, అవతల మంచోళ్ళు అయితే వాళ్ళు దేవుడే కాపాడతాడులే అని అనటం అన్నమాట ఇది. కాబట్టి విదురా, నా ఆజ్ఞ పాటించి దుర్దర్శుడైన కుంతీపుత్రుని యుధిష్ఠిరుని ఇప్పుడే ఇక్కడికి శీఘ్రంగా తీసుకొని రా అన్నాడు. పిమ్మట రాజు అయినటువంటి ధృతరాష్ట్రుడు బలవంతంగా నియోగించడం చేత విదురుడు వేగవంతాలై బలిష్టాలై చక్కగా వసిపడినటువంటి మంచి గుర్రాలు పూంచిన రథాన్ని ఎక్కి బుద్ధిమంతులైనటువంటి పాండవుల వద్దకు వెళ్ళాడు. మహాబుద్ధిమంతుడైనటువంటి అతడు మార్గాన్ని కడిచి రాజధానిని చేరాడు. అక్కడ ద్విజుల చేత పూజింపబడి నగరంలోనికి ప్రవేశించాడు. ధర్మాత్ముడైన విదురుడు కుబేర భవనం వంటి రాజగృహాన్ని చేరుకుని ధర్మపుత్రుడైన యుధిష్ఠిరుని కలుసుకున్నాడు. సత్యనిష్ఠుడు, మహాత్ముడు, అజాతశత్రుడైనటువంటి యుధిష్ఠిర మహారాజు యథావిధిగా విదురుని పూజాపూర్వకంగా స్వాగతించి పుత్ర సహితంగా ధృతరాష్ట్రుని కుశలాన్ని అడిగాడు. చూడండి, వచ్చింది విదురుడు, బాబాయ్ అవుతాడు. దెన్ పెదనాన్న ధృతరాష్ట్రుడు, ఆయన రాలేదు కదా, ఆయనే కదా రాజు, ఆయన ఎలా ఉన్నాడు బాబాయ్ అని చెప్పేసి ఆయన గురించి అడుగుతున్నాడు. విదురా, నీ మనసు సంతోషంగా లేదని తెలుస్తోంది. క్షేమంగానే వచ్చావా? వృద్ధుడైన ధృతరాష్ట్రుని కొడుకులు అతనికి అనుకూలంగానే ఉన్నారా? ప్రజలందరూ అతనికి వశవర్తులే ఉన్నారు కదా? నువ్వు బాధలో ఉన్నావు రాజు ఇబ్బందిలో ఉన్నట్టు. ధృతరాష్ట్రుడు రాజు, ధృతరాష్ట్రుడి కొడుకులు బాగానే ఉన్నారా? మంచిగానే చూసుకుంటున్నారా? ఇబ్బంది ఏం లేదు కదా? అప్పుడు విదురుడు చెబుతున్నాడు, రాజా, మహాత్ముడైనటువంటి రాజు పుత్ర సహితంగా కుశలంగానే ఉన్నాడు. జ్ఞాతులతో కూడి ఇంద్రుని వలె ఉన్నాడు. వినీతులైన పుత్రుల వలన ప్రీతిని పొందుతున్నాడు. ఆ మహాత్ముడు శోకరహితుడై తన యందు తన అనురాగం కలిగి ఉన్నాడు. మీ క్షేమాన్ని ఆరోగ్యాన్ని గురించి అడిగి గురురాజు మీకు ఈ సందేశాన్ని ఇచ్చాడు. పుత్ర, ఈ సభ నీ సభతో సమానమైన ఆకారంతో నిర్మించబడింది. తమ్ముళ్లతో కలిసి వచ్చి నీవు దీనిని చూడాలి. పార్థ, సోదరులతో కలిసి ఆ సభలో సుహృద్యోతం ఆడాలి. చూడండి, అసలు జోదమాడు చాలా అందంగా ఉండే జోదమాడు అంటున్నాడు. వినోదించాలి. మిమ్మల్ని కలుసుకోవడం వలన అక్కడికి వచ్చినటువంటి కౌరవులమందరూ కూడా సంతోషిస్తాము అన్నాడు. పాపాతో ఇంకేం రాశాడు లెటర్లో రేపు డిస్కస్ చేద్దాం.